5, 6, 7, 8, 9, 10. చూడండి ఎంత స్ట్రెచెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి వార్మప్ లాగా ఉంది, ఎక్సర్సైజ్ లాగా కూడా అవుతుంది. నెక్స్ట్ త్రికోణాసనం, సేమ్ మళ్ళీ అదే పొజిషన్. ఇక్కడ మనం ఆపోజిట్ లెగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా చేయడం కన్నా ఆపోజిట్ లెగ్ టచ్ చేసి హ్యాండ్ పైకి ఉంచుతాం అనమాట. ఇలా రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ లెగ్ తో హోల్డ్ చేసి ఇలా సో దీన్ని మనం ఎక్సర్సైజ్ లాగా చేస్తాము. ఫాస్ట్ గా రైట్ 10 టైమ్స్ చేద్దాము. 1, 2 ఇంట్లో వచ్చినప్పుడు కిందకి వెళ్ళినప్పుడు ఎగ్జిట్. 3, 4, 5, 7, 8, 9, 10. ఇదే మనం స్పీడ్ గా కూడా చేయొచ్చు. నన్ను చూపించాను కదా, జస్ట్ పైకి లేకుండా ఇక్కడే ఉండి జస్ట్ ఇలా ఆ లెగ్స్ టచ్ చేస్తూ ఇలా కూడా ఫాస్ట్ గా చేయొచ్చు మీరు. రైట్, ఇప్పుడు ఫ్రంట్ బెండింగ్ పాదహస్తాసన్, మనం సూర్య నమస్కారంలో చేస్తాం కదా ఆ ఆసనం. వెరీ సింపుల్ అందరికి ఇది. సో జస్ట్ పైకి వెళ్ళి జస్ట్ జస్ట్ ఫ్రంట్ వచ్చి పాద లేదా మ్యాట్ ని మీ కెపాసిటీని బట్టి టచ్ చేయండి. చేస్తూ చేయాలి ఆసనాన్ని. ప్రాణాయామాలు కూడా కట్ చేసుకున్నాం అనమాట భస్త్రిక లాగా. రైట్, పాదహస్తాసన్ పోజ్ లో 2, 3, 4, 5, 6, 8, 9, 10. చేస్తాను మీకు. నెక్స్ట్ ఇప్పుడు ఈ లాస్ట్ 2 ఆసనాలు కొంచెం ఫాస్ట్ గా చేస్తే ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో అది మీ కెపాసిటీని బట్టి చేయండి. జంపింగ్ జాక్స్, క్లాపింగ్ అంటాం కదా అది. సో ఇందులో 3 ఉంటాయి. స్లోగా చేయు, ఇలా ఇలా చేయొచ్చు. ఎక్కువ జంప్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇలా చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ మీడియంలో చేయాలనుకున్న వాళ్ళు 1, 2 అలా. ఇది స్లో పోజ్. ఇంకా ఫాస్ట్ గా చేస్తాం మేము పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఈ 3 వేరియేషన్స్ లో మీకు ఏది కంఫర్ట్ అది సెలెక్ట్ చేసుకొని చేయండి. ఫాస్ట్ గా చేయండి 10 టైమ్స్. రెడీ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్, నెక్స్ట్ డాన్స్. హ్యాండ్స్ ఫ్రంట్ పెట్టి ట్విస్ట్ అవుతాం. ఇటువైపు ట్విస్ట్ అయినప్పుడు మీ మోకాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ చూడప్పుడు మీకు కంప్లీట్ గా ట్విస్ట్ తెలుస్తున్నప్పుడు. ఇటువైపు వచ్చినప్పుడు ఈ మోకాళ్ళు ఇటువైపు ఈ వైపు ఉంటాయి, ఆపోజిట్. సో మీకు అప్పుడు నడుము దగ్గర బాగా తెలుస్తుంది. హ్యాండ్స్ ఎటు ఉంటే మన డైరెక్షన్ ఆపోజిట్ లో ఉండాలి. దీన్నే ఫాస్ట్ గా చేస్తే చూడండి. 1, హ్యాండ్స్ ఇటు ఉంటే మన మోకాళ్ళు మన పాదాలు ఇటువైపు చూస్తున్నాయి.
అలాగే హ్యాండ్స్ ఇటువైపు ఉన్నప్పుడు ఇవి రెండు ఇటువైపు బెండ్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనకి మంచి వస్తుంది. ఇది కూడా 10 టైమ్స్ చేద్దాము. 1 2 3 4 5 6 7 9 10. రైట్. ఇప్పుడు ఆల్రెడీ మంచి మన హార్ట్ బీట్ ఇది ఫాస్ట్గా ఉంది కాబట్టి ఇదే స్పీడ్లో వింటర్లో మనకి ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాతనే ప్రాణాయామం బాగుంటుంది. సో అందరూ కూడా సూర్య నమస్కారాలు చేసి 2 minutes రిలాక్స్ అవుదాం. అందరికీ మీకు ఆర్వీఎస్ సార్ అందరూ నేర్పించేశారు సూర్య నమస్కారాలు, పోజెస్ అన్ని ఐడియా ఉన్నాయి. నేను నంబర్ చెప్తాను, నంబర్ ఆసన్ పేరు చెప్తాను, దాని ప్రకారం ఇది చేయండి. ఫస్ట్ స్లోగా చేద్దాము. రైట్. అందరూ నమస్కారాసనకు రండి. ऊर्ध्व हस्तासन, पाद हस्तासन, राइट लेग अश्वसंचलनासन, पर्वतासन, भुजंगासन, अगेन पर्वतासन, लेफ्ट लेग अश्वसंचलनासन, पाद हस्तासन, ऊर्ध्व हस्तासन, सॉरी नमस्कारासन. రైట్. ఈ ఆసనాలు అందరికీ వచ్చేసి ఉంటే ఈ సిరీస్ నేను నంబర్ చెప్తాను, నంబర్తో ఫాలో అవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. One more. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Relax. Right. Oh, still we have time. ఓకే అండి, అందరూ కూర్చోండి. ఒక చిన్న 2 ఎక్సర్సైజ్ లాంటి ఆసనాలే చేసేసి మనం రిలాక్స్ అవుదాము. మనం కటి సౌందర్య ఆసనం. అందరూ కూర్చొని మీ కాళ్ళని మీకు ఎంత వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి మీ చేతులు 2 ఇలా భుజాల వరకు సమాంతరంగా తీసుకుని మీ రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ని పైకి వేసేయండి. ఎంతవరకు పైకి వేసేయగలరు అంతవరకు పైకి వేసి దాని వైపు చూడండి. సో ఈ లెగ్ పట్టుకుని దాని వైపు చూస్తూ ఉండాలి. సేమ్ అలాగే ఆపోజిట్ లెగ్ పట్టుకుని ఈ హ్యాండ్ రేస్ చేసి పైకి చూస్తూ ఉండాలి. ఇప్పుడు మనము ఒబెసిటీ వెయిట్ లాస్ కోసం చేసే ఆసనాలాగా చేస్తున్నాం కాబట్టి దీన్ని కొంచెం ఫాస్ట్గా చేద్దాం, ఎక్సర్సైజ్ లాగా. ఓకే. దీన్ని స్థితకోణాసనం ఆర్ కటి సౌందర్యాసనం అంటే నడుము సన్నబడడానికి కోసం చేసే ఆసనం అంటారు. సో మీరు వెనక్కి వెళ్తున్నప్పుడు మీ హ్యాండ్ వీలైనంత వరకు పైకి ఉండేలాగా చూడండి. అండ్ మీ చూపు కూడా హ్యాండ్ చూస్తూ ఉండాలి. కంప్లీట్ స్ట్రెచ్ రావాలి. రైట్. ఇది చేద్దామండి. ఇప్పుడు 20 టైమ్స్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. మీ నడుము దగ్గర స్ట్రెచ్ చూడండి. 11 12 13 14 15 16 17 18 19 20. రైట్. సో మీ హ్యాండ్స్లో ఉన్న ఫ్యాట్ కూడా కరుగుతుంది దీనివల్ల. అండ్ థైస్ కూడా స్ట్రెచ్ చేసినా కూడా స్ట్రెచ్చింగ్ కూడా బాగా వస్తుంది మీకు. అండ్ నడుము కూడా సన్నబడడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చెక్కి చాలనాసన్.
మనం పూర్వీకులు తిరగలు తిప్పేవాళ్ళు కదా, హెల్తీగా ఉండడం. మనకి ఇప్పుడు అందరికీ మిక్సీలు గ్రైండర్లు అన్నీ వచ్చాక అవన్నీ మర్చిపోయాము. సో ఇప్పుడు అదే చేస్తాం. సో తిరగలు ఎలా మనం తిప్పుతామో అలాగే కంప్లీట్గా మనం హ్యాండ్ స్ట్రైట్గా పెట్టండి. మీ పిడికిళ్ళు ఇలా బిగించి 2 చేతులు లాక్ చేసేసి, ఇది బెండ్ అవ్వకూడదు, ఇది స్ట్రైట్గానే ఉండాలి. మీరు ఫ్రంట్కి వస్తున్నప్పుడు మీ పాదాలని దాటుకుని రావాలి ముందుకి. వెనక్కి వెళ్తున్నప్పుడు మీరు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి. కంప్లీట్గా వెళ్ళిపోయి ఇలా లేస్తే మీ పొట్ట మీద చాలా చక్కగా ప్రెషర్ పడుతుంది, మీకు తొందరగా తగ్గుతుంది. ఈ పొట్ట కూడా తొందరగా తగ్గుతుంది, ఇక్కడ మెత్తబడిపోయి తొందరగా ఫ్యాట్ లూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోయి పడుకుని పైకి లేస్తే ఇంకా బాగుంటుంది. లేదా మీరు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి. చేతులు మటుకు ఇలా బెండ్ అవ్వద్దు. ఇది ఎంతవరకు మీకు ఫ్రంట్ బెండ్ అయితే అంతవరకు అవ్వండి. ఇలాగే ఉంచండి, చేతులు స్ట్రైట్గానే ఉంచండి. వెనక్కి వెళ్తూ ఎగ్జేల్, ముందుకు వస్తూ వెనక్కి వెళ్తూ ఇన్హేల్, ముందుకు వస్తూ ఎగ్జేల్. అలా మీరు విత్ బ్రెత్ చేస్తే చక్కగా మీరు ఇంకా బాగా ఫ్రంట్కి బెండ్ అవ్వగలరు. స్లోగా ప్రాక్టీస్ వల్లనే వస్తుంది అది. మీరు విత్ బ్రెత్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ ప్రతిసారి మీరు ఇంకొంచెం ముందుకు వస్తున్నాను అనుకున్న ఫీలింగ్తో చేస్తుంటే మీకు ప్రాక్టీస్ వల్ల కంప్లీట్గా మీరు ఇది ఇలా క్రాస్ చేసుకుని వస్తారు. చూడండి, మీకు పొట్ట అడ్డు వస్తూ ఉంటే మీరు కొంతవరకే రాగలరు. సో దీన్ని బ్రెత్తో ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా స్ట్రెచ్చింగ్, ముందుకు ఫ్లెక్సిబిలిటీ వచ్చి మీరు బాగా చేయగలరు. రైట్, ఇది 10 టైమ్స్ చేద్దాము. 1 2 3 4 5. స్లోగా తీసుకురండి. ఇలా వచ్చేసి ఇలా రౌండ్ చేయకుండా మీరు నిదానంగా తీసుకొస్తుంటేనే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది. 6 7 8. పొట్ట తగ్గడానికి చాలా మంచి ఆసనం. 9 10. దీన్నే యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 10. రైట్, ఇందులో ఇంకొక వేరియేషన్ మనం దగ్గర పెట్టి చేసాం కదా, దీనే మళ్ళీ 2 కాళ్ళు దూరంగా పెట్టి మళ్ళీ చెక్కి చాలనాసన్. మీకు ఎంతవరకు స్ట్రెచ్ అవుతుందో అంతవరకు స్ట్రెచ్ చేసుకొని ఇక్కడ మనం ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే హ్యాండ్స్ మన స్ట్రైట్గా ఉండాలి. మనం 3 పాయింట్స్ టచ్ చేయాలి. ఫస్ట్ ఈ లెగ్ ఫ్రంట్ మ్యాట్ టచ్ చేయాలి, మళ్ళీ యువతల లెగ్, దెన్ బ్యాక్ వెళ్ళాలి. అంత కంప్లీట్గా మీరు ముందుకి స్ట్రెచ్ అవుతూ చేయాలి. ఇది ఈ లెగ్ టచ్ చేయాలి, మ్యాట్ టచ్ చేయాలి, మళ్ళీ ఈ లెగ్, దెన్ కమ్ బ్యాక్. సో అది మీరు చేయండి. ఇది కూడా చాలా మంచిగా మీకు పొట్ట తగ్గడానికి యూజ్ అవుతుంది. హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకోండి, లాక్ చేసి ఇందాక చేసినట్లుగానే ఇది కూడా 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేద్దాం. 1 2 3 4. చూసుకోండి మీ హ్యాండ్స్ ఎక్కడ బెండ్ అవ్వద్దు, స్ట్రైట్గా ఉంచండి. ఎల్బోస్. 6 7 8 9 10. యాంటీ క్లాక్ వైజ్. 1 2. కంప్లీట్గా వెనక్కి వెళ్ళగలిగితే వెళ్ళండి. 3 4 5 6 7 8 9 10. రైట్. సో అందరూ కూడా ఇలా మీరు డేలో ఫస్ట్ 1 అవర్ స్టార్టింగ్ అవర్ మీరు ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాణాయామాలతో పాటు మీ టైం స్పెండ్ చేశారంటే రిమైనింగ్ 23 అవర్స్ మీరు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండొచ్చు. సో ఇప్పుడు అందరూ కూడా 2 minutes రెస్ట్ తీసుకొని 1 minute ఉంది, జస్ట్ అందరూ కూడా రిలాక్స్ అవ్వండి. అమృతాసనం రిలాక్స్ అయ్యి
నెక్స్ట్ ప్రాణాయామాల క్లాస్కి వెళ్దాం. అందరూ కూడా రిలాక్స్. అమృతాసన్. ఇప్పటి వరకు మీరు చేసిన ఎక్సర్సైజెస్ వల్ల మీ బాడీలో చేంజెస్ని మీరు గమనించండి. అందరూ కూడా శ్రద్ధతో చేయండి, ప్రాణాయామ పూర్వకంగా చేయండి. అంటే మీరు భస్త్రికా ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తూ చేయొచ్చు. ఈ ఆసనాలన్నీ కూడా ఇన్హేల్ ఎక్సేల్ చాలా సింపుల్, మీకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్న ఆసనాలు ఇవన్నీ కూడా. చూడండి ఎంత డీప్గా మనం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నాము. ఇలా చేయడం వల్ల ఆక్సిజన్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది మన బాడీకి. బాబా రామ్దేవ్ గారు ప్రాపర్ సప్లై ఆఫ్ డిసీజెస్, మనకు వస్తున్న ఏవైనా ప్రాబ్లమ్స్, ఏవైనా డిజార్డర్స్ ఉన్నాయి మన బాడీలో, బికాస్ మనం సరిగా ఆక్సిజన్ సప్లై చేయకపోవడమే వస్తున్నాయని. సో మనం ఈ ఆసనాలన్నీ చేయడం ద్వారా, ప్రాణాయామం చేయడం ద్వారా రెగ్యులర్గా మన బాడీకి ఆక్సిజన్ ఇంటేక్ పెంచవచ్చు. దానివల్ల మనం హెల్తీగా అవ్వచ్చు. అబ్జర్వ్ యువర్ బ్రీత్. మీ హార్ట్ బీట్ నార్మల్ అయ్యే వరకు ఇన్హేల్ ఎక్సేల్. రైట్. అందరూ కూడా లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి రైట్ హ్యాండ్ సపోర్ట్తో లేచి కూర్చోండి. Take deep breaths. రైట్. థ్యాంక్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ చిన్నబాబు గారు. ఓవర్ టు యూ. ఓం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అందరికీ. ఓం. బాడీ ఉత్తేజం పొందింది. ఇప్పుడు మనం ప్రాణాయామం ద్వారా మిగతా అవయవాన్ని కూడా ఉత్తేజపడతాం. ఎస్. ఎవరి ఆసనంలో వాడు కూర్చోండి. ఎవరి ఆసనంలో వాడు కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచండి. శిరస్సు కూడా నిటారుగా ఉంచండి. మీ బాడీ అంతా విశ్రామ దిశలో ఉంచండి, విశ్రాంతిగా ఉంచండి. రిలాక్స్ 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 రిలాక్స్గా ఉంచండి. మీ మనసును కూడా పవిత్రంగా ఉంచండి. ఒకసారి ఓంకారం చెప్తాం. ఒకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. దీర్ఘమైన శ్వాస తీసుకొని మీ మనస్సుని, మీ శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. ఇప్పుడు మనం ప్రాణాయామాలు ప్రారంభిద్దాం. ప్రాణాయామాల్లో మొట్టమొదట భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామంలో రేచక పూరకములు సమాన స్థితిలో ఉంటాయి. ఛాతీని విశాలంగా చేయండి. గాలిలోనికి పీల్చేటప్పుడు ఛాతీని విశాలంగా చేయండి. డయాఫ్రామ్ దాటించి పొట్టలోనికి పోకుండా పీల్చే గాలిని చూడండి. విడిచిపెట్టేటప్పుడు నెమ్మదిగా దీర్ఘంగా విడిచిపెట్టండి. స్టార్ట్ చేయండి. భస్త్రికా ప్రాణాయామాన్ని స్టార్ట్ చేయండి. దీన్ని 3 నుండి 5 నిమిషముల వరకు చేసుకునవచ్చును. రేచక పూరకములు సమాన స్థితిలో ఉండాలి. పీల్చే గాలి డయాఫ్రామ్ దాటించి పొట్టలోనికి పోకుండా ఉండాలి. ఎవరైతే శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయో వారు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. భస్త్రికా ప్రాణాయామాన్ని తీవ్రగతిలో చేసేటప్పుడు ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో, హెర్నియా ఉంటుందో, ప్రెగ్నెంట్ ఉమెన్, సర్జరీ అయిన వాళ్ళు,
అవాయిడ్ చేయాలి. భస్త్రికా ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాస యందే ధ్యాస ఉంచండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. దీన్ని 3 నుండి 5 నిమిషముల వరకు చేయాలి. చేస్తూ ఉండండి భస్త్రికా ప్రాణాయామాన్ని. మీ శ్వాసనే గమనిస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మధ్యమ స్థితిలో చేద్దాం. ఒకసారి దీర్ఘంగా ఊపిరి పీల్చి లోనికి గాలి తీసుకుంటూ మరలా ఫోర్స్గా బయటికి విడిచిపెట్టాలి. విశ్రాంతి తీసుకోండి.
2 చేతులు పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామాన్ని చూద్దాం. ప్రాణాయామం రేచకం అంటే పొట్టలో ఉన్న గాలంతా ఫోర్స్గా బయటికి విడిచిపెట్టాలి. ఉరకం గురిని ఆలోచించకండి. ఉరకం దాని మట్టుకు అదే అవుతుంది. మనం రేచకాన్నే గమనిస్తూ ఉండాలి. రేచకం ఫాస్ట్గా చేయాలి అంటే పొట్టలో ఉన్న గాలంతా ఫోర్స్గా బయటికి విడిచిపెట్టాలి. అది యూనిఫామ్ గా ఉండాలి. సెకండ్కి ఒక స్ట్రోక్ చొప్పున ఉండాలి. ఒకసారి దీర్ఘమైన శ్వాస అలా యూనిఫామ్ గా ఉండాలి. సెకండ్కు స్ట్రోక్ చెప్పున్నా ఉండాలి. వేగంగా ఒకసారి నెమ్మదిగా అలా తీసుకోకుండా అది యూనిఫామ్ గా ఉండాలి. ఎవరికైనా అలసట్లా అనిపిస్తే వాళ్ళు ప్రాణాయామాన్ని జస్ట్ ఫ్యూ సెకండ్స్ ఆపండి. ఫ్యూ సెకండ్స్ ఆపి మరలా స్టార్ట్ చేయండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శరీరంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండండి. కపాలభాతి చేసేటప్పుడు శివనామస్మరణ చేస్తూ ఉండండి. దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేయాలి. ఎవరికైతే తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయో వారు దాన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. రోజుకి ఉదయము సాయంకాలము అర్ధగంట పాటు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే ఊబకాయము అధిక బరువు ఉంటుందో, ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందో, సోరియాసిస్, క్యాన్సర్ లాంటి దీర్ఘ వ్యాధులు ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూనే ఉండండి. శివనామస్మరణ చేయండి. పరమేశ్వర, నేను కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి అహం, ఈర్ష్య, అసూయ, ద్వేషము నా ప్రాణాయామం ద్వారా నేను బయటకు పంపిస్తున్నాను. నేను మంచి ఆలోచనలు కలిగి ఉన్నాను. నేను ప్రాణాయామం ద్వారా రోజు రోజుకి ఆరోగ్యాన్ని పొందుతున్నాను అన్న భావనతో కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. శివనామ స్మరణ చేస్తూ ఉండండి. దీన్ని 5 నుండి 15 నిమిషముల వరకు ఆరోగ్యవంతులు చేసుకొనవచ్చును. సమస్య ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేస్తూ ఉండాలి.
కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. అలసట్లా అనిపిస్తే మధ్యలో ఆపి మళ్ళా స్టార్ట్ చేయండి. ఎవరు కూడా ఖాళీగా కూర్చోకూడదు. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామం. చేస్తూ ఉండండి. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పోయి మనము రోజు రోజుకి ఆరోగ్యవంతులము అవుతూ ఉంటాం. ఒక్కసారి గమనించండి. మీరు యోగా స్టార్ట్ చేయకముందు మీ శరీరంలో ఉన్నటువంటి పరిస్థితిని, యోగా స్టార్ట్ చేశాక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి గమనించండి. మీలో కలిగే మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి గమనించండి. అధిక బరువు ఉన్నవాళ్ళు ఒక నెల రోజుల్లో 3 నుండి 4 కేజీలు వెయిట్ తగ్గే అవకాశం ఉంటుంది. ప్రాణాయామాన్ని సరైన విధానంలో చేయాలి. ప్రాణాయామాన్ని సరైన విధానంలో చేసేటప్పుడు మనకు ఫలితము అధికంగా ఉంటుంది. చేస్తూ ఉండండి. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. అలసట ఎవరైనా చెందితే ప్రాణాయామాన్ని కాస్త ఆపి ఫ్యూ సెకండ్స్ తీసుకోండి విశ్రాంతి. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి ప్రాణాయామాన్ని. ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామము. మనసును నిర్మలంగా ఉంచండి. మీరు ఏదైతే రేచకం ద్వారా బయటకు పంపిస్తున్నారో దానితో పాటు మీలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా బయటకు పంపించండి. ఓం కపాలభాతి ప్రాణాయామాన్ని ఆపండి. విశ్రాంతి తీసుకోండి. 2 చేతులు పైకెత్తండి. రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు తరువాత ప్రాణాయామాన్ని స్టార్ట్ చేద్దాం. విశ్రాంతి తీసుకోండి. ఫ్యూ సెకండ్స్ పాటు విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మన శరీరము ఒక ఆసనం నుండి ఇంకొక ఆసనం కానీ, ఒక ప్రాణాయామం నుండి ఇంకొక ప్రాణాయామం కానీ, ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి వెళ్ళాలంటే మనకి మార్పు ఉండాలి. అంటే మనం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడే మన శరీరానికి, మన మనసుకు అనేది సాధ్యపడుతుంది. కాబట్టి మనము విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ప్రాణాయామానికి ఒక ఆసనానికి మధ్యలో మనం విశ్రాంతి తీసుకుని మళ్ళీ మనం ప్రారంభిస్తూ ఉండాలి. ఎస్. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామంలో నిటారుగా కూర్చోండి. ఎడమ చేత్తో ధ్యాన ముద్రలో వేయండి. ధ్యాన ముద్రలో వేసి కుడి చేత్తో నాసికా ముద్రలో మీ కుడి ముక్కును మూయండి.
కుడి పొటల వేళ్లతో మీ కుడి ముక్కును మూసి ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఎడమ ముక్కు ద్వారానే గాలి పీల్చి కుడి ముక్కు ద్వారానే విడిచిపెట్టాలి. మరలా అదే ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. ఆపేటప్పుడు కూడా ఎడమ ముక్కు ద్వారా విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆపాలి. స్టార్ట్ చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ముఖ్యంగా నాడీ వ్యవస్థ ఉత్తేజం పొందుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి నాడీ మండలమన్నీ కూడా ఉత్తేజం పొంది మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా దీర్ఘ వ్యాధులైనటువంటి ఎపిలెప్సీ కానీ పెరాలసిస్ కానీ అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, క్యాన్సర్ కానీ అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా 5 నుండి 15 నిమిషాల వరకు సాధారణమైనటువంటి ఆరోగ్యం ఉన్నవాళ్ళు దీన్ని చేయాలి. తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామము, అనులోమ విలోమ ప్రాణాయామము కాంబినేషన్లో మనం చేసేటప్పుడు దీర్ఘ వ్యాధులైనటువంటి క్యాన్సర్ కూడా తగ్గిపోతుంది. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. గాలిలోనికి పీల్చేటప్పుడు ఓంకారాన్ని చెప్తూ గాలిలోనికి పీల్చుతూ ఉండండి. విడిచిపెట్టేటప్పుడు మళ్ళా ఓంకారాన్ని, పీల్చేటప్పుడు మళ్ళా ఓ, విడిచిపెట్టేటప్పుడు మళ్ళా ఓ చెప్పుకుంటూ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీలో కలిగే మార్పులను ఒక్కసారి గమనిస్తూ ఉండండి. మీ శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా నయమై మీరు ఆరోగ్యంగా మారుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి.
ఓం. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడమ ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టిన వాళ్ళు ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు బాహ్య ప్రాణాయామాన్ని చేద్దాం. బాహ్య ప్రాణాయామాన్ని ఒక 3 సార్లు మాత్రమే చేద్దాం, ఎందుకంటే మనకు టైం అయిపోయింది కాబట్టి మనం బాహ్య ప్రాణాయామాన్ని 3 సార్లు మాత్రమే చేద్దాం. తల వెనక్కి వాల్చండి. దీర్ఘంగా ఒకసారి శ్వాస తీసుకోండి. ఫోర్స్గా బయటకు విడిచిపెట్టండి. 3 బంధాలు వేయండి. మూలబంధము, ఉద్యానము, జాలంధ్ర బంధము. 3 బంధాలు వేసి కుంభక స్థితిలో ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండండి. బలవంతంగా ఉండవద్దు. బలవంతంగా ఉండవద్దు. రిలీజ్ చేసి మరలా రెండవసారి వేయండి. 3 సార్లు వేశాక ఆపండి. రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి ఈ ప్రాణాయామాన్ని ఆపండి. ఆపి విశ్రాంతి తీసుకోండి. నిన్న అగ్నిసార క్రియ గురించి చెప్పడం జరిగింది. అగ్నిసార క్రియలో ఎవరైతే బాహ్య ప్రాణాయామాన్ని వేయకూడదు, ఎందుకంటే హార్ట్ సమస్య ఉన్నవాళ్ళు, హెర్నియా ఉన్నవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, సర్జరీ చేసేవాళ్ళు కానీ, సర్జరీ చేసేవాళ్ళు ఎలా కూడా ఏది చేయకూడదు, అగ్నిసార క్రియ కూడా చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ అగ్నిసార క్రియ చేయాలి. వాళ్ళు ఎవరైతే చేయలేరో వాళ్ళు దీన్ని అగ్నిసార క్రియని చేయవచ్చు. అగ్నిసార క్రియలో మనం దీర్ఘంగా గాలి పీల్చాలి. ఒకసారి దీర్ఘంగా గాలి పీల్చాలి. గాలి పీల్చి దాన్ని ఫోర్స్గా బయటకు విడిచిపెడుతూ పొట్టని వెనక్కి ముందుకి, అంటే అలా గాలిలోనికి పోయేటప్పుడు మనకి శ్వాస బయటకు వస్తుంది. మళ్ళా పొట్ట బయటకు వచ్చేటప్పుడు మనకి శ్వాస మనకి పోతుంది. చూడండి, ఒకసారి దీర్ఘంగా పీల్చాం కదా, అలా పొట్టని వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి చేయడం వల్ల ఎవరికైతే కాన్స్టిపేషన్, మలబద్ధకం, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. దీన్ని ప్రాణాయామము అనరు, దీన్ని క్రియ అంటారు. దీన్ని క్రియ, దౌతి నౌలి ఎలా అయితే మనం చేస్తామో క్రియల్ని, అలానే కపాలభాతి కూడా ఒక క్రియ. అయితే ఈ క్రియని మనం బాహ్య ప్రాణాయామాన్ని ఎవరైతే చేయలేరో వాళ్ళు దీన్ని చేయడం వల్ల వాళ్ళకి మ్యాక్సిమంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దౌతి నౌలి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి apparatus కావాలా, మనకు కొన్ని పరికరాలు కావాలి. అవి ఉన్నప్పుడే వాటిని మనం చేయగలం. బట్ కపాలభాతి ప్రాణాయామానికి ఎటువంటి పరికరాలు ఏమీ అక్కర్లేదు. మనం సాధారణమైన స్థితిలో దీన్ని చేయవచ్చు. చేయండి. కాసేపు దాన్ని మీరు అట్టే పట్టి ఉంచండి. అట్టే పట్టి ఉంచి మీరు ఈ క్రియని మీరు చేయండి. ఒకసారి నేను చూస్తాను ఎవరు ఎలా చేయగలరు. పొట్టని లోనికి బాగా తీసుకుపోవాలి. మనం చెప్పాను మీకు, నేను పొట్టని బాగా లోనికి తీసుకుపోవాలి. చూడండి ఒకసారి. అలా పొట్టని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో
కాన్స్టిపేషన్ తగ్గుతుంది. కాబట్టి దీన్ని అగ్నిసార క్రియ అంటారు. చేయండి, ఒక్కసారి చేయండి. మొట్టమొదటిలో మీకు రాదు, మొట్టమొదటిలో పొట్టని కదిపే అవకాశం మీకు ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. బట్ దీన్ని చేసుకుంటూ పోతే నెక్స్ట్ చేసే ఉంచాలా సార్ అగ్నిసారక క్రియ? అప్పుడు శ్వాస మీకు బయటకు పోతూ ఉంటుంది తల్లి. ఎందుకంటే నార్మల్ గానే ఉంటుందండి. మనం నార్మల్ గా ఉంచాలి. మనకి లోనికి మనం పొట్టని ముందుకి వెనక్కి కదిపేటప్పుడు శ్వాస పోతూనే ఉంటుంది. ఎందుకంటే మనం కుంభకంలో ఉన్నప్పుడు పొట్టని మనం కదపలేం కదా. మనం కుంభక స్థితిలో ఉండేటప్పుడు మనం పొట్టని కదపలేం కదా. అది అంత కుంభకం కావచ్చు, బాహ్య కుంభకం కావచ్చు, ఏదైనా సరే కుంభక స్థితిలో ఉన్నప్పుడు మనం పొట్టని కనిపించే అవకాశం మనకు ఉండదు. మనకి పొట్టలోనికి పోయేటప్పుడు గాలి బయటకు వస్తుంది. అదే మనం పొట్ట కాస్త ఇలా పైకి వచ్చేటప్పుడు మరలా లోనికి గాలి పోతూనే ఉంటుంది. అయితే మనకు తెలియకుండానే అది పోతుంది, మన ప్రమేయం లేకుండానే మనకు శ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. చూడండి, ఒక్కసారి దీర్ఘంగా పీల్చాను, బయట పూర్తిగా విడిచిపెట్టాను. చేసేటప్పుడు మనకి గాలి వస్తూ పోతూ ఉంటుంది, మన ప్రమేయం లేకుండా అది జరుగుతూ ఉంటుంది. అర్థమైంది కదా? అర్థమైంది కాదండి, అర్థమైంది కదా? చేస్తూ ఉండండి, ఒకసారి పొట్టని కలుపుతూ ఉండండి. నేను చూస్తాను, నేను అర్థం చేస్తాను. చేయండి, ఒకసారి చేయండి. సైన్స్ ఫర్ ఆల్, ఒకసారి చేసి చూపించండి నాకు. సైన్స్ ఫర్ ఆల్, మీరు చేసి చూపించండి. సైన్స్ ఫర్ ఆల్ ఎవరండి? సైన్స్ ఫర్ ఆల్ అంటే ఒకసారి చేసి చూపించండి. మీరు చేస్తున్నారా లేదా? కిరణ్ గారు చేయండి. కిరణ్ గారు చేస్తున్నట్టుంది. ఎస్, వెరీ గుడ్. చూడండి ఆయన చేస్తున్నాడు. ఆయన ఎస్, దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు డూ. ఎస్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కిరణ్ గారు బాగా చేస్తున్నారు. ఒక్కసారి చూడండి, ఎంత బాగా చూడండి చేస్తున్నాడు ఆయన. అమ్మా మీరమ్మా, సునీత గారు ఒకసారి చేయండి అమ్మా, చూద్దామా. సునీత గారు ఒకసారి చేయండి అమ్మా. అవుతుందా? ఎస్, ఈ రోజు మనకు టైం అయిందండి. ప్రసాద్ గారు వచ్చారంటే జాయిన్ అయ్యారా? ప్రసాద్ గారు జాయిన్ అయ్యారా? ఓమండి, జాయిన్ అయ్యాను సార్ చంద్రబాబు గారు. ఓకే. ఎస్, నాకు టైం అవుతుందండి, టైం అయింది. ఎస్, అప్పటికి ఆల్రెడీ 3 minutes అయిపోయింది. ఈ రోజు ప్రాణాయామాన్ని ఆపుదామా? విశ్రాంతి తీసుకోండి, రేపు చెప్తాను మీకు. నేను ప్రత్యేకించి రేపు వేగం స్టార్ట్ చేస్తాను. వేగం స్టార్ట్ చేసి మనం చేద్దాం. ఓం అండి. మేడం గారు జాయిన్ అయిపోయారా? రాధికా మేడం గారు వచ్చారండి. రాధికా మేడం గారు ఉన్నారు కానీ వీడియో ఆఫ్ చేసి ఉన్నదండి. పర్లేదు. ఆవిడ వీడియో ఆఫ్ చేసి చెప్తారు ఆవిడ. నమస్తే మేడం గారండి. మేడం గారు ఉండండి, ఒకసారి నేను ఫోన్ చేస్తాను. ఓం మేడం గారండి. ఓం మేడం గారండి. ఓం అండి, నమస్తే.
సో బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టుకోండి సార్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యు. ప్రార్థన. చిత్తస్య పదేన వాచా మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిన్ ప్రాంజలిరానతోస్మి. ఓం శ్రీ పతంజలి గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమస్తే అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్నటిదాకా మనము నిన్నటి క్లాస్ లో పతంజలి యోగ సూత్రములలో సమాధి పాదములో చిత్త విక్షేపాల వరకు తెలుసుకున్నాం. సో చిత్తము అంటే ఏమిటి, చిత్తవృత్తులు అంటే ఏమిటి, చిత్తవృత్తులు నిరోధించుకోవడానికి అభ్యాస వైరాగ్యాలు సాధనాలు అయితే, ఏకతత్వ భావాన్ని పెంచుకుంటూ ఓంకారాన్ని సాధన చేస్తూ ఉండాలి అని, ఆ సాధన చేయటం వలన సమాధి స్థితి పొందటానికి విఘ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి, ఏకతత్వ భావన అంటే ఈశ్వరుని నామధేయమైనటువంటి ప్రణవ జపము చేయటం వలన విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి సమాధి సిద్ధించడానికి అవకాశం ఏర్పాటవుతుంది అని మనం తెలుసుకోవడం జరిగింది. సో అయితే అటువంటి ఏకతత్వ భావాన్ని సాధన చేయడానికి అడ్డుపడేటటువంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి అని కూడా తెలుసుకోవడం జరిగింది. సో వాటిని చిత్త విక్షేపాలు అని 9 రకాల అడ్డంకులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. సో అలానే ఈ 9 రకాల అడ్డంకులని ఏర్పడటానికి కారణమైనటువంటి సహాయం చేసేటటువంటి చిత్త సహభువహ, విక్షేప సహభువహ అనేటటువంటి దుఃఖము, దౌర్బల్యము, అంగమే జయిత్వము, శ్వాస ప్రశ్వాసలో ఇబ్బందులే ఈ విఘ్నాలకి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి ఈశ్వర స్థితిని పొందాలి అంటే, కైవల్యాన్ని పొందాలి అంటే అనేక అడ్డంకుల్ని దాటుకొని కైవల్య సంప్రాప్తిస్తుంది అని చెప్పడం జరిగింది. సో నిన్నటి వరకు ఇది మనం తెలుసుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు సో ఇటువంటి దుఃఖము, దౌర్బల్యము, అంగమే జయత్వము, శ్వాస ప్రశ్వాసాలు, అంగాల్లో సరైనటువంటి అసమతుల్యతలు కలిగి ఉండటం, శ్వాస తీసుకోవటంలో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవటంలో ఇబ్బంది పడటం, సో ఇటువంటి అన్ని రాకుండా ఉండటానికి
మన లైఫ్ స్టైల్, మన జీవితంలో ఎటువంటి లక్షణాలని కలిగి ఉండాలి అనేటటువంటి దానికి ఆయన ఇచ్చినటువంటిదే వాటినే చిత్త ప్రసాదాలుగా చెప్పడం జరిగింది. సో ఆ చిత్త ప్రసాదాలే నెక్స్ట్ సూత్రంలో సమాధి పాదంలో మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. మైత్రి, కరుణ, ముదితోపేక్షాణ సుఖ దుఃఖ పుణ్య విషయాణ మా భావన చిత్త ప్రసాదనం అని చెప్పేసి చిత్త ప్రసాదాలని, అంటే దీంట్లో మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఈ 4 చిత్త ప్రసాదాలుగా చెప్తున్నారు. మైత్రి అంటే ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఎవరి పట్ల అయినా సరే స్నేహ భావాన్ని పెంపొందింప చేసుకోవాలి, స్నేహంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు పతంజలి మహర్షి. సో అంటే వాళ్ళు మంచి చేయనివ్వండి, చెడు చేయనివ్వండి, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల కూడా మనము స్నేహ భావాంతో మెలగాలి అనేది మొట్టమొదటిది. తర్వాత కరుణ అంటే సమాజంలో మనం చూస్తూ ఉంటాం అనేక రకాలైనటువంటి స్థితులలో ఉండి వాళ్ళకి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్న వారి పట్ల కరుణ ఉండాలి, దయ ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఏవైనా కావచ్చు, మన దగ్గర ఉంటే గనక వాళ్ళ మీద కరుణ చూపించి, దయ చూపించి వాళ్ళ అవసరాలు తీర్చేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి అనేటటువంటి కరుణ అనేటటువంటి భావన సమాజంలో ప్రతి వ్యక్తి పట్ల, విశ్వంలో ప్రతి జీవి పట్ల కలిగి ఉండాలి అనేటటువంటిది పెంపొందింప చేసుకోవాలి అని చెప్తున్నారు. అట్లానే ముదిత అంటే ఎప్పుడు కూడా ముఖములో సంతోష భావన అనేది కలిగి ఉండాలి. కొంతమంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా కూడా ఎంత పెద్ద సంతోషం జరిగినా సరే, అతనికి ఇష్టమైనటువంటి సంఘటన జరిగినా సంతోషపడుతూ ఉంటారు. కొంతమంది ఎంత మంచి సంఘటన జరిగినా సంతోషం అనేది అతని ముఖంలో ఎప్పుడూ కనపడదు. ఎప్పుడు సాటిస్ఫాక్షన్, అసంతృప్తే ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా ఏదో కావాలి అనేటటువంటి అసంతృప్తికరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు సో దానినే సమాజానికి కూడా అందిస్తూ ఉంటారు. ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా నిరంతరము ఆ సంతోషమైనటువంటి ఆనంద స్థితిని పొందలేరు, వాళ్ళకి కైవల్యము చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీకు సరి అయినటువంటి విషయ పరిజ్ఞానం తెలుస్తుందో, సో ఇవన్నీ కూడా అనిత్యాలు అనేటటువంటి నిత్యాలు కాదు, ఇవన్నీ సత్యాలు కాదు, ఇవన్నీ కనిపించేవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి అనేటటువంటి విషయ పరిజ్ఞానం తెలిసినప్పుడు మనిషికి ఎప్పుడూ కూడా కష్టం వచ్చినా, చెడు వచ్చినా, మంచి వచ్చినా, విమర్శలు వచ్చినా, పొగడ్తలు వచ్చినా రెండింటిని సమానంగా చూసేటటువంటి స్థితిని కలిగి ఉంటాడు. ఆ స్థితిలో మనిషి ఉండాలి అని చెప్పినటువంటిదే ముదితము. అంటే ఎప్పుడు ఏ స్థితిలో అయినా సరే, ఎంత బాధ ఉన్నా సరే అతను సంతోషమైనటువంటి స్థితినే ఉండాలి. ఆ సంతోషం అంటే మనం అనుకున్నట్టు సంతోషం రావాలంటే రాదండి. ఆ సంతోషం ఉండాలి అంటే వాట్ ఈస్ ద రైట్ లైఫ్ స్టైల్, వాట్ ఈస్ ద రైట్ నాలెడ్జ్, అసలు ఏంటి సరైనటువంటి జ్ఞానం ఏంటి, మనం పుడుతున్నాము, పెరుగుతున్నాము, మరణిస్తున్నాము, అసలు పుట్టుక ఏంటి, మరణం ఏంటి, ఈ రెండింటి మధ్య జరిగే మాయనాటకం ఏంటి, మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సమాజం పట్ల వ్యక్తిగా మన బాధ్యత ఏంటి, సమాజం పట్ల బాధ్యత ఏంటి, కుటుంబం పట్ల బాధ్యత ఏంటి, ఈ విశ్వము పట్ల బాధ్యత ఏమిటి అని కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వ్యక్తికి సంతోషం అనేటటువంటిది ఆటోమేటికల్లీ వస్తూ ఉంటుంది. సో అటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా ఉండాలి అంటే నిరంతరము సంతోషంగా, మొహంలో ఎప్పుడు కూడా చిరునవ్వుతోటి సంతోషంగా ఉండాలి. సో ఎప్పుడైతే ఈ పైన 2 క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారు చిత్త ప్రసాదములో, మైత్రి కరుణ సంతోషము, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఒక మనిషికి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తితోటి ఈశ్వర భావనతోటి మైత్రిని కలిగి ఉంటాడు, స్నేహభావాన్ని కలిగి ఉంటాడు. సమాజంలో జరిగే సంఘటనల పట్ల ప్రతిస్పందిస్తూ బాధ్యత స్వీకరించి స్పందిస్తూ ఉంటారు, కరుణ కలిగి ఉంటారు. ఆ వ్యక్తి ఎప్పుడు నిరంతరము సంతోషంగా ఉంటాడు. సో తర్వాత ఉపేక్ష అంటే ఏదైనా సరే మనకి అపకారం చేసినటువంటి వ్యక్తుల పట్ల కావచ్చు, బాధపడుతున్నటువంటి వ్యక్తుల పట్ల కావచ్చు, అనేక రకాలైనటువంటి స్థితులలో మంచి చేస్తున్నా, చెడు చేస్తున్నా, సమాజాన్ని నష్టపరుస్తున్నా, వాళ్ళనందరినీ మనకి అతను చెడు చేసినా చెయ్యకపోయినా, సొసైటీకి చెడు చేసినా వాళ్ళ పట్ల ఉదాసీనత, ప్రసన్నత, క్షమాగుణం అనేది కలిగి ఉండాలి. ఈ క్యారెక్టర్స్ ఎప్పుడైతే మనిషి డెవలప్ చేసుకుంటాడో అవి చిత్తవృత్తులని సాధన చేసుకోవడానికి
అడ్డంకులు లేకుండా ఉంటాయి, అడ్డంకులు కలిగించకుండా ఉంటాయి అని చెప్పేసి ఈ చిత్త ప్రసాదాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అట్లానే 34వ సూత్రంలో ప్రత్యర్థన విధారణాభ్యాం వా ప్రాణస్య అని ప్రాణాన్ని విడవటము నిలపటము ద్వారా కూడా మనసుకి ప్రసన్నత కలుగుతుంది అనేటటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్రాణాయామ కాన్సెప్ట్ అనేటటువంటి దాన్ని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు పతంజలి మహర్షి. సో ఇక్కడ మనకి ఈ చిత్త వృత్తుల్ని నిరోధించుకోవటానికి, ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం చిత్త ప్రసాదాలు అనేటటువంటి లక్షణాలని డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. అలానే ప్రాణాన్ని విడిచిపెట్టడము, తీసుకోవటము, వదలటంలో కూడా ఒక నిలపటం అనే దాని పట్ల ఆ ప్రాణాన్ని తీసుకోవటము, వదలటము, మధ్యలో కొంచెం హోల్డ్ చేసి ఉండటము, ఇటువంటి ప్రక్రియల ద్వారా కూడా మనసుకి ప్రశాంతత వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇలా చేయటం వలన సుఖాతీత దివ్య జ్యోతిని అంటే అవే కాకుండా నువ్వు అట్లాంటివి ప్రాణాయామాలు ఇలాంటి ప్రక్రియలతో పాటు చిత్త ప్రసాదాలతో పాటు మీరు విశోకావా జ్యోతిష్మతి అంటారు. విశోకావా జ్యోతిష్మతి అని 36వ సూత్రంలో చెప్తారు ఆయన. అంటే ఏంటి? సర్వ దుఃఖాతీత దివ్య జ్యోతిని గనక మీరు ధ్యానిస్తే ఆటోమేటికల్లీ ఈ యొక్క మానసికమైనటువంటి ధైర్యము కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చిత్తస్థైర్యము తొలగిపోతుంది, చిత్తస్థైర్యము కలుగుతుంది. అంటే చిత్తంలో ఉన్నటువంటి చిత్త దౌర్బల్యం మారిపోయి చిత్తస్థైర్యం, స్టెబిలిటీ వస్తుంది అని చెప్పడం జరుగుతా ఉంది. సో ఇలా మనం చేయటము వలన, ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్ చేయటం వలన మనిషికి కొన్ని అతీంద్రియమైనటువంటి వశీకార శక్తులు వస్తాయి, అంటే సిద్ధులు వస్తాయి అని చెప్పేసి కూడా ఇక్కడ పతంజలి మహర్షి మనకి చెప్పడం జరుగుతుంది. సో దట్టు దాని యొక్క సూత్రము అంటే ఈ పరమాణువుల యొక్క రహస్యాలు. అంటే ఇక్కడ మనిషి యాక్చువల్లీ నేను మీకు ఒక క్లాస్ లో నేను చెప్పాను, ఈ మానవ దేహం అంతా పంచభూతాలమయమని చెప్పాను. ఈ పంచభూతాలు అన్ని కూడా అణువుల సముదాయం అని చెప్పాము. ఈ అణువులు విడగొట్టుకుంటూ వెళ్తే పరమాణువులు ఉంటాయని చెప్పాను. ఆ పరమాణువులు విడగొట్టుకుంటూ వెళ్తే ఈ ప్రపంచానికి, ఈ విశ్వానికి అంతటికి ఆధారమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భగవస్థితి గోచరం అవుతుంది అని చెప్పుకున్నాం. సో అటువంటి పరమాణు రహస్యాలు కూడా ఈ సాధన వల్ల మనకి లభిస్తాయి అని చెప్పేసి ఇక్కడ సమాధి పాదంలో చెప్తూ ఉన్న పరమ మహత్వాంతోస్య వశీకారః. ఇలా ధ్యానించేటటువంటి యోగి చిత్తానికి పరమాణు మొదలుకొని అనంతం వరకు అన్ని కూడా అతనికి ఈ ధ్యానం చేయటం వల్ల వశీకారం అయిపోతాయి, అనేక రకాలైనటువంటి సిద్ధులను అతను పొందుతాడు అని ఋతంబర ప్రజ్ఞ అనేటటువంటి మరొక సూత్రాన్ని సమాధి పాదంలో చెప్తూ ఉన్నారు. అంటే ఈ విధముగా ధ్యానము చేయటం వలన ఇవన్నీ కూడా వశీకారం అయిపోయి, పరమాణువు దగ్గర నుంచి వశీకారం అయిపోయి, సో అతనికి సమాధిలో అనేక రకాలైనటువంటి స్టేజెస్ ని దాటుకుంటూ అతను ఋతంబర ప్రజ్ఞ అనేటటువంటి ఇంటెలిజెన్స్, అండ్ దానిని ఏమంటారు అంటే విభూతులు అంటారు. విభూతి అనేటటువంటిది వస్తుంది అని చెప్పేసి చెప్తారు. ఋతంబర తత్ర ప్రజ్ఞ అని 48వ సూత్రంలో, మీకు ఇచ్చిన సిలబస్ ప్రకారం 48వ సూత్రంలో ఆయన చెప్తూ ఉన్నారు. ఋతంబర ప్రజ్ఞ మీన్స్ అంటే ఏ కాలాలలో, అంటే ఋతంబరము అంటే ఏదైతే నిశ్చలమో, ఏదైతే సత్యమో, ఏదైతే మారనిదో ఆ మారనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి జ్ఞానము కలగటాన్ని ఋతంబర ప్రజ్ఞ అంటారు. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, ప్రజ్ఞ అంటే జ్ఞానము. సో అటువంటి స్థితిని, ఎప్పటికీ మారనటువంటి ఒక ప్రజ్ఞ అనేది మనిషికి వస్తుంది ఇలా చేసుకుంటూ, ఇలా సాధన చేసుకుంటూ వెళ్తే అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ప్రజ్ఞలు ఏవి కలుగుతాయి, ఏ ప్రజ్ఞలు వస్తాయి, ఏ సిద్ధులు వస్తాయి, ఏ విభూతులు వస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్ మీకు విభూతి పాదంలో ఇట్స్ డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇలా మీకు ఋతంబర ప్రజ్ఞ వచ్చి, అంటే విభూతులు కలుగుతూ ఆ వ్యక్తి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే తజ్జహ సంస్కార ప్రతిబంధి. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనిషి ఈ విధముగా సాధన చేస్తూ విభూతుల్ని పొందుతూ ఉంటాడో అటువంటి వ్యక్తికి, ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడండి, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సాధనలన్నీ కూడా అభ్యాసాలు, వైరాగ్యాలు పొందుతూ అడ్డంకులను తొలగించుకుంటూ సాధన చేసుకుంటూ వస్తే కొంత ప్రజ్ఞ, ఈ ఋతంబర ప్రజ్ఞ అనేది కలుగుతూ ఉంటుంది. ఆ కలుగుతున్నప్పుడు అక్కడ ఆ వ్యక్తికి ఆ స్థితిలో ఏ సంస్కారాలు ఉంటాయి అంటే అవ్యక్తంగా కొన్ని సంస్కారాలు ఉంటాయి. అది కూడా నిరంతరంగా చేసుకుంటూ విభూతి తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే మరి ఇంకొక సంస్కారం పుట్టడానికి అవకాశం ఇచ్చే
కనిపించకుండా ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి ఒక్క సంస్కారము కూడా శూన్యమైపోతుంది అని చెప్పారండి. ఫిఫ్త్ 50వ సూత్రంలో. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మహాభారతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి, జడాభరతుడు అని. ఆయన అన్నిటినీ వదిలేసుకొని సన్యాసం అంటే మొత్తాన్ని రాజ్యాన్ని మనవలకి ఇచ్చేసేసి వెళ్ళిపోతాడు ఎక్కడికి, వానప్రస్థాశ్రమంలో, లేకపోతే సన్యాసం స్వీకరించి ధ్యానం చేసుకుంటూ కైవల్యాన్ని పొందుదాము అని. సో అలా వెళ్ళినటువంటి వ్యక్తి అనుకోకుండా ఒక రోజు సంధ్యావందనం చేసుకునే సందర్భంలో అక్కడ లేడి పిల్ల గాయాలతోటి పడి ఉంటే దాని మీద, అంటే ఆల్రెడీ అతనికి ఒక సంస్కారం ఉంది, ఇంకా క్లెన్సింగ్ అవ్వాల, ఆ ఒక్క సంస్కారం ఎక్కడో మిగిలిపోయి ఉంది అవ్యక్తంగా. ఆ ఒక్క సంస్కారం వల్ల ఆ ఎదురుపడినటువంటి సంఘటన చూడగానే అది మొలకెత్తి ఆలోచనలు రేకెత్తించింది. అయ్యో అని చెప్పేసి దాన్ని నేను రక్షించాలనేటటువంటి ఆలోచనతోటి దగ్గరికి వెళ్ళి తద్వారా ఆలోచనతోటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కంటిన్యూ అయ్యి ఇక అది లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి స్థితికి వచ్చేసాడు అతను. అంటే ఏ రాజ్యాన్ని అయితే వదిలిపెట్టుకొని ఏమీ లేనటువంటి స్థితి, ఏ బంధాలు లేనటువంటి స్థితిని పొందటానికి ఇక్కడికి వచ్చాడో పూర్తిగా ఒక్క సంస్కారం ఉండటం వలన అది బలీయము కావటానికి అనుగుణమైనటువంటి పరిస్థితులు కల్పించబడటం వలన మోహము ఏర్పాటైంది, బంధము ఏర్పాటైంది లేడి పట్ల. ఆ బంధముతోటి అనేక రకాలైనటువంటి వృత్తులతోటి అతను చివరికి ఆ లేడీని అనుకుంటూ మనసులో చివరికి కాలం చేస్తారు. ఆ తర్వాత మరలా లేడీ జన్మ ఎత్తి మరలా సాధన చేసుకుని మళ్ళా ఫస్ట్ నుంచి సాధన చేసుకుంటూ మళ్ళా ఎన్నో జన్మల తర్వాత అతను మోక్షానికి అప్పుడు ఉన్నాడు. అట్లా మన జీవితంలో ఒక్క సంస్కారము అనేక వేల సంస్కారాలకి, అనేక జన్మలకి కారణమవుతుంది. కాబట్టి ఆ ఒక్క సంస్కారాన్ని రాకుండా నిరోధించేటటువంటి సమాధి ఏంటమ్మా అంటే తస్యాపి నిరోధే సర్వ నిరోధ నిర్బీజ సమాధి. ఇతర సంస్కారం నిరోధించే ఈ సంస్కారాన్ని కూడా నిరోధించడం వల్ల సర్వం నిరోధితమై నిర్బీజ సమాధి ఏర్పాటవుతుంది. సో కాబట్టి ఈ సమాధి సాధన చేయటం వలన చివరికి ఏం జరుగుతుంది అంటే ఏ బీజము లేనటువంటి ఒక నిర్బీజ సమాధికి వెళ్తాడు, ఒక త్రిగుణాతీతమైనటువంటి స్థితికి వెళ్తాడు. ఆ స్థితిని నిర్బీజ సమాధి లేదా ధర్మమేఘ సమాధి స్థితికి వెళ్ళి కైవల్యాన్ని పొందుతాడు అని చెప్పేసి సమాధి పాదంతో ఈ సూత్రంతో కంక్లూడ్ చేస్తున్నాడు మహర్షి గారు. సో దిస్ ఇస్ అబౌట్ ద సమాధి పాద. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ సాధన పాదములో మొత్తం సాధన గురించి వివరిస్తారు. దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ సాధన పాదం అంతా కూడా అష్టాంగ యోగము అనేటటువంటి, మనకి జనరల్ గా అష్టాంగ యోగం పతంజలి అనగానే అష్టాంగ యోగము తెలుసండి. సో అష్టాంగ యోగ కాన్సెప్ట్ మొత్తం కూడా దీంట్లోనే వస్తుంది. సో ఈ అష్టాంగ యోగము చెప్పడానికి ముందు క్రియాయోగము అనేటటువంటి దానితోటి ఈ సాధన పాదాలని కంటిన్యూ చేస్తాడు. జనరల్ గా మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాము, మన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు మనిషి ఏదో ఒక పనులు చేస్తూనే ఉంటాడు. అది కొన్ని మన అవసరాలు తీర్చుకోవడానికి, మన కనీస అవసరాలు తీర్చుకోవడానికి చేస్తూ ఉంటాడు, కొంత ప్యాషన్ తోటి చేస్తూ ఉంటాడు, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. నిద్రపోవటమో, కూర్చోవటమో, ఆలోచించటమో, తినటమో, పని చేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. సో అది ఆ క్రియారూపం తాల్చి చివరికి అది ఫలితాన్ని ఇస్తుంది. సో అటువంటి అసలు ఎలా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పతంజలి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటి అంటే కైవల్యాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనకున్నది టార్గెట్ ఏదో ఒక క్రియ చెయ్యాలి. క్రియ అంటే అది కంటిన్యూషన్ గా చేయటం వల్ల ఒక ఫలితం వస్తుంది. సో ఇప్పుడు మీరు ఇందాక ఏమి చేశారు, రకరకాలైనటువంటి ప్రాక్టీసెస్ చేశారు. కపాలపాతి చేస్తున్నారు, అగ్నిసార క్రియ, కపాలపాతి క్రియ అంటే కంటిన్యూషన్ గా ఒకటే రిపిటేషన్ చేయటం వల్ల ఒక ఫలితం అనేది వస్తుంది. సో మనం ఒక టార్గెట్ తీసుకున్నాం, మనకి డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా యాక్టివేట్ అవ్వాలి, కపాలం అంతా కూడా యాక్టివేట్ అవ్వాలి అంటే కపాలపాతి క్రియ చేయాలి, లేదా డైజెస్టివ్ ట్రాక్ అంతా కూడా క్లెన్జింగ్ అవ్వాలి, దానికి కపాలపాతి లేదా అగ్నిసార క్రియ జరగాలి. సో క్రియ మీన్స్ కంటిన్యూషన్ గా ఒక పనిని మోర్ టైమ్స్, ఎక్కువ సార్లు అదే పని చేయటం వల్ల కొంతకాలానికి అదొక ఫలితాన్ని తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు మనము కూడా ఒక టార్గెట్ పెట్టినప్పుడు నిరంతరం దాని గురించినటువంటి ఆలోచన అనేటటువంటి పని చేస్తూ ఉండాలి. పని అంటే చేతులతో చేసేవి, నోటితోటి మాట్లాడేవి, మనసులో కలిగే భావనలు, ఇవన్నీ కూడా పనులేనండి.
సో కాబట్టి మనము ఆలోచిస్తున్నాము అనేటటువంటిది ఒక పని, చేతులతోటి చేస్తున్నాం అనేటటువంటిది ఒక పని. సో ఇది కంటిన్యూషన్ గా చేస్తూ ఉంటే ఎప్పటిదాకా ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కంటిన్యూషన్ గా చేయాలి. దట్ ఈస్ క్రియ. సో ఇక్కడ కూడా మనం మన జీవితంలో మనకున్నటువంటి టార్గెట్ ని, పతంజలి టార్గెట్ ఏంటి? కైవల్యాన్ని పొందడం. కైవల్యాన్ని పొందాలంటే ఎటువంటి క్రియను చెయ్యాలి మన జీవితంలో అనే దానికి ఆయన క్రియాయోగం అనేటటువంటి ఒక సూత్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ తప స్వాధ్యాయేశ్వర ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తప స్వాధ్యాయేశ్వర ఈశ్వర ప్రణిధానే స్వాధ్యాయేశ్వర ప్రణిధానేని క్రియాయోగ. తప స్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, వీటిని క్రియాయోగముగా ఆయన చెప్పడం జరిగింది. అంటే మనం ముందు ఏకతత్వ భావనాన్ని ధ్యానం చేయాలని, రకరకాల దివ్య జ్యోతి మీద ధ్యానం చేయాలని ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇవన్నీ చెయ్యాలి అంటే ముందు మనకి ఈ క్రియాయోగం అనేటటువంటిది చాలా బాగా సహాయపడుతుంది అని చెప్పారు. సో క్రియాయోగం అంటే ఏంటి? తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. తపస్సు అంటే తపించేవాడే తపస్వి. ఏం చేయాలండి? తపస్వి అంటే ఏంటి? ఏం చేయాలి? తపస్సు అంటే నిరంతరము ఒకే దానిని గురించి ఆలోచిస్తూ ఉండటం. ఇంకొకటి లేదు. మనం పడుకున్నా, కూర్చున్నా, ఏం చేస్తున్నా సరే, ఏ వర్క్ చేస్తున్నా సరే మనకి ఏది గుర్తుండాలి? మన టార్గెటే గుర్తుండాలి. మన ఆ టార్గెట్ కి సంబంధించిన ఆలోచనే మన మనసులో నిరంతరము తిరుగుతూ ఉండాలి. దానిని తపస్సు అంటే. ఎంత తపస్సు చేస్తున్నాడండి దాని మీద. ఇప్పుడు పూర్వకాలంలో తపస్సు చేసేవారు ఏంటి? ఒకటి టార్గెట్ వాళ్ళకి. అదంతా రిపిటేషన్ అదే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సో మనం కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు దాన్ని క్లియర్ చేయాలనుకో, దాని రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే సంకల్పం పెట్టుకోగానే ఆ సంకల్పాన్ని నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ తపస్సు. మరి మననం చేసుకుంటే సరిపోతుందా? అట్లా కాదటండి. స్వాధ్యాయము చెయ్యాలట. అలా ఆలోచిస్తూ మనలో వచ్చేటటువంటి మార్పుల్ని గమనిస్తూ ఆ యొక్క టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వటానికి, ఆ ఆలోచన సఫలీకృతం అవ్వటానికి, క్రియారూపం దాల్చటానికి ఏమి చెయ్యాలి? పూర్వకాలంలో ఎవరో చేసి ఉంటారు. మన టార్గెట్ ఇంకొంతమంది ఎవరో పెట్టుకొని ఉంటారు. ఇంకొంతమంది వెళ్ళిన దారులు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఏమైనా టెక్నిక్స్ చెప్పారా? వాళ్ళు ఏమైనా ప్రాక్టీసెస్ చెప్పారా? ఏ ప్రాక్టీసెస్ చేశారు? దానికి నేనేం చెయ్యాలి అని దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం అంతా సేకరించి దాన్ని జీవితంలో అన్వయించుకోవాలి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ సెల్ఫ్ స్టడీ ఆర్ స్వాధ్యాయ. ఈ స్వాధ్యాయము చేయటం వల్ల ఏమవుతుందంటే నిన్ను నువ్వు పరిశీలించుకోవటం వల్ల నీలో కలిగేటటువంటి మార్పులు నీకు తెలుస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఒక సంకల్పం పెట్టుకోవాలి. దాన్ని నిరంతరం మననం చేస్తూ ఉండాలి. మననం చేస్తూ ఉండి ఆ యొక్క ఆలోచన కార్యరూపము దాల్చి, క్రియారూపము దాల్చి ఫలితం ఇవ్వాలి అంటే నేనేం చెయ్యాలి అటువంటి దాన్ని గ్రంథాల రూపేణాను లేకపోతే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవటము, ఇలా తెలుసుకుంటూ నీ జీవితానికి అన్వయించుకుంటూ నువ్వు సాధన చేస్తూ నీలో కలిగే మార్పులను చూచుకుంటూ ఇదంతా కూడా ఈ జరుగుతున్నటువంటి ఈ సంకల్పం గాని, ఈ సాధన చేయటం కానీ, మహానుభావులతో కలయిక కానీ, పుస్తకాల రూపంలో నువ్వు చదవటం కానీ, సమాచారం సేకరించటం కానీ, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతున్నాయి? ఈశ్వర ప్రణిధానము, ఈశ్వరుడి ఆజ్ఞతోటే జరుగుతా ఉన్నాయి అనేటటువంటి స్థితిలో మనము పనులు చేస్తూ దాని యొక్క ఆ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పిందే క్రియాయోగము. తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పారు సాధన పాదములో మొట్టమొదటి సూత్రం. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థ. అంటే అయితే మరి బాగుందండి, మీరు బాగా చెప్పారు. తపస్సు అంటున్నారు, సంకల్పం అంటున్నారు, రిపిటేషన్ చేసుకోమంటున్నారు, దీన్ని ఆలోచించమంటున్నారు. మరి దానికి సంబంధించిన పుస్తకాలు సేకరించి దాంట్లో ఉన్నటువంటి గ్రంథస్థమైనటువంటి సమాచారాన్ని తీసుకొని అభ్యాస క్రమాలను, టెక్నిక్స్ ని తీసుకొని ఫాలో అవ్వమంటున్నారు, మనల్ని మనం పరిశీలించుకోమంటున్నారు. మరి అసలు ఆ సంకల్పం రిపీట్ చేసుకోవాలి అన్నా, ఆ గ్రంథాలు తెచ్చుకొని చూసి అన్వయించుకోవాలి అన్నా, మరి వాటికి అన్నిటికీ మనసు శరీరం సహకరించాలి కదండి. ఇదంతా క్రియారూపం దాల్చాలి అంటే
దానికి అనుగుణమైనటువంటి పరిస్థితులు ఉండాలి కదండి. మరి ఆ పరిస్థితులు ఎట్లా వస్తాయి? మరి ఆ పరిస్థితులు రావటానికి ఏమో బోల్డన్ని మన జీవితంలో ఆ ఆలోచన రిపీట్ అవ్వటానికి మనసు సహకరించడం లేదు. అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి నాకు, అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి నాకు. మరి ఈ వీటికి అన్నిటికీ కూడా ఈ విఘ్నాలు గాని, ఇవి గాని, అవి గాని, ఈ సాధన చేయడానికి గాని, అసలు క్రియారూపం దాల్చడానికి, ఈ పనులు కంటిన్యూ చేయకుండా ఉండటానికి కొన్ని ఉన్నాయి, కొన్ని అడ్డంకులు ఉన్నవి. సమాధిని సిద్ధింప చేయటానికి ముందు మనకి వచ్చేటటువంటి దుఃఖాలు, ఈ విఘ్నాలను ప్రత్యక్షంగా ఈ విఘ్నాలను క్షీణింప చేసుకోవడానికి, మనస్సుని సంసిద్ధము చేయటానికి ఈ క్రియాయోగము ఉపయోగపడింది. క్రియాయోగం అనేటటువంటి పతంజలి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క క్రియాయోగ సాధన ద్వారా ఏం జరుగుతుంది అంటే మానవుడిలో ఏర్పడినటువంటి దుఃఖాలు నశిస్తాయి. దుఃఖము అంటే ఏంటంటే ఇందాక మనకి చెప్పుకున్నాం కదండి, దుఃఖాలు అంటే శరీరం పట్ల దుఃఖాలు, శరీరం నుంచి వచ్చే దుఃఖాలు, మనసు నుంచి వచ్చే దుఃఖాలు, మన క్యారెక్టర్ వల్ల మనకు వచ్చేటటువంటి దుఃఖాలు, ఇవన్నీ కూడా దుఃఖాలే. సో ఎందుకు శరీరం దౌర్బల్య స్థితిలో ఉంది అంటే అజ్ఞానంలో ఉండి సరైనటువంటి జీవన విధానం గడపకపోవటం వల్ల. మానసిక దౌర్బల్యం ఎందుకు ఉంది అంటే మన మనసుకు సరైనటువంటి అంటే యాక్చువల్లీ సో ఈ మనసులో ఆ దౌర్బల్య స్థితి పట్ల శరీరము రుగ్మత పాలైపోయింది, టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయలేకపోయాం. వీటికన్నిటికీ కారణం ఏంటి అంటే సరైనటువంటి జ్ఞానము లేకపోవటమే. అదే విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఆ సరైన జ్ఞానము లేకపోవటం వల్ల మనిషి ప్రతిదానికి బాధపడుతున్నాడు, ప్రతిదానికి దుఃఖపడుతున్నాడు, ప్రతిదాని పట్ల మోహం పెంచుకుంటున్నాడు. ఈ అశాశ్వతమైన వాటి పట్ల మోహం పెంచుకొని శాశ్వతం అనుకొని వాటి కోసం నిరంతరం బాధపడుతూ నిరంతరం తప్పిస్తూ ఉన్నాడు. అట్లా తప్పించేటటువంటి వ్యక్తికి ఇలాంటి క్రియాయోగం అనేటటువంటిది, ఈ టైప్ ఆఫ్ క్రియాయోగము అనేటటువంటిది అతను కనుక అవలంబిస్తే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. దుఃఖాలు ఎప్పుడైతే తొలగిపోతాడో అతని సాధన సక్రమంగా చేయగలుగుతాడు. సాధన ఎప్పుడైతే కంటిన్యూ చేయగలుగుతాడు, దీర్ఘకాలికంగా అతను అనుకున్నటువంటి ఫలితాన్ని పొందగలుగుతాడు. మరి అసలు దుఃఖాలేంటి? ఏ దుఃఖాలు మాపుకోవడం కోసం క్రియాయోగము ఏర్పాటు చేశారు పతంజలి మహర్షి. అసలు మానవ జీవితంలో మనిషికి ఎన్ని దుఃఖాలు ఉంటాయి అని అన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సూత్రం ఏమిటి అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, క్లేశ. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాహ, క్లేశాహ అని చెప్పేసి 5 రకాల దుఃఖాలు ఉంటాయని పతంజలి మహర్షి మనకి చెప్పడం జరిగిందండి. వాటిని ఏమంటారు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. మరి ఇంకొకసారి చెప్పే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. పతంజలి యోగ సూత్రాలలో క్లేశములు అనేటటువంటి సాధన పాదంలో క్లేశాలు, క్రియాయోగము క్లేశాలు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ క్లేశాలను రూపం మాపుకోవటానికి, క్షీణింప చేసుకోవడానికి మనకి క్రియాయోగం ఏర్పాటు చేశారు పతంజలి మహర్షి. క్లేశాలు ఎన్ని రకాలండి? 5 రకాల క్లేశాలు. వాటిలో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, ఈ 5 కూడా క్లేశాలు, దుఃఖాలు అంటారు. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏ గ్రంథము చూసినా మొట్టమొదట దుఃఖముతోటే స్టార్ట్ అవుతుందండి. మనిషికి ఈ దుఃఖము అనేది ఏ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయనివ్వదు. మానవ జన్మకి మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మకి అర్థము, పరమార్థాన్ని ఇచ్చేటటువంటి కైవల్యాన్ని, మోక్షాన్ని, లిబరేషన్ ని, స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని, బంధ విముక్తిని, ముక్తిని ప్రసాదించేటటువంటి స్థితిని దూరం చేసేటటువంటిది దుఃఖం. జనన మరణ చక్రములో కొట్టుమిట్టాడుతూ పునర్జన్మ ఎత్తుతూ ఉండేటటువంటి స్థితిని కలిగి చేసేటటువంటిది దుఃఖం. కాబట్టి ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? అందుకనే మీరు జాగ్రత్తగా గమనించండి, భగవద్గీతలో అర్జున విషాద యోగంతో స్టార్ట్ అవుతుంది. అట్లానే వైరాగ్య ప్రకరణముతోటి స్టార్ట్ అవుతుంది యోగ వాసిష్టం. అట్లానే పతంజలి కూడా, మహర్షి కూడా ఏం చెప్పారు అంటే దుఃఖాలు అనేటటువంటివి ఉంటాయ్యా, ఈ దుఃఖాలు ఉండటం వల్ల మనం సాధన చెయ్యలేము, ఈ దుఃఖాలను క్షీణింపు చేసుకోవాలి. ముందు దానికి నేను క్రియాయోగం అనే ఒక కాన్సెప్ట్ ఇస్తున్నాను, ముందు అది ఫాలో అవ్వండి అని చెప్పేసి సాధన పాదంలో ఈ క్లేశాల గురించి వివరించడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ అవిద్య. అవిద్య మీన్స్ ఇగ్నోరెన్స్, సూడో నాలెడ్జ్ అండ్ ఫాల్స్ నాలెడ్జ్. సో ఇక్కడ అవిద్య అంటే ఏమీ లేదండి, మనం నిరంతరం చెప్పుకుంటానే ఉన్నాం ఆ అవిద్య అనేటటువంటిది.
అనిత్యా శుచి దుఃఖానాత్మసు నిత్య శుచి సుఖాత్మార్ ఖ్యాతిరవిద్య. అనిత్యా శుచి, అనిత్యాలను నిత్యంగా, దుఃఖాలను అశుద్ధాలను శుద్ధంగా, దుఃఖాలను సుఖాలుగా, అనాత్మలను ఆత్మలుగా. అంటే ఏంటి? మనిషి అనిత్యము. సో ఇప్పుడు మనం జనరల్ గా ఈ ప్రకృతిని చూస్తూ ఉంటామండి. మనం చిన్నప్పుడు చూసినటువంటి కొన్ని దృశ్యాలు, కొంతమంది వ్యక్తులు ఇప్పుడు మనకి కనిపిస్తున్నారా? కనిపించటం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ శరీరం మరుక్షణం ఉంటుందో లేదో కూడా మనకి తెలియదు. సో ఇప్పుడు ఉంటున్నటువంటి సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడు ఎప్పటికైనా అట్లానే ఉంటాడా? మార్పు చెందుతూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇక్కడ ఏవి ఈ ప్రపంచంలో కొంతకాలానికి ఇవన్నీ కూడా మళ్ళా మారిపోతూ ఉంటాయి. ప్రళయం వస్తూ ఉంటుంది, మునిగిపోతూ ఉంటాయి, కొత్తది పుడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు చూసేటటువంటి ఏది కూడా శాశ్వతము కాదు. అవన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి, మార్పు పొందుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. అశుద్ధాలను చూసి శుద్ధంగా భావిస్తూ ఉంటాం. మనకి ఇష్టం అవుతా ఉంటది, భలే బాగుందండి, అది బాగుండదంటే అది తినటం వలన, అది చేయటము వలన మన జీవితము గాని, మన ఆరోగ్యం గాని, మన కుటుంబం గాని సమాజం గాని నష్టపోతుంది అని తెలిసినప్పటికీ కూడా ఇష్టము లేనటువంటి, చేయకూడనటువంటి పనులను కూడా చేస్తూ దాంట్లో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు మన మానవుడు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం సుఖాలు అనిపిస్తూ ఉంటాయండి, అవే శాశ్వతం అనుకొని ఏం చేస్తూ ఉంటారు? భవిష్యత్తులో అవే దుఃఖభాజమై, దుఃఖానికి కారణమై అతని జీవితాన్ని నాశనం చేయగలుగుతాయి. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ దృశ్యమాన ప్రపంచం మొత్తం కూడా కనిపించేటటువంటి వ్యక్తులు గాని, వస్తువులు గాని, దృశ్యాలు గాని, పదార్థాలు గాని, జీవులు గాని, జడములు గాని ఏవి కూడా శాశ్వతము కాదు. ఇవన్నీ కూడా అనిత్యమే. ఇవన్నీ ప్రతిదీ కూడా మ్యూటేషన్ జరుగుతూ ఉంటుంది, పరివర్తన జరుగుతూ ఉంటుంది. కాలానుగుణంగా కాలక్రమేణా వాటిలో మార్పులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవటమే విద్య. వీటి మధ్య ఉన్నటువంటి నిత్యము అనిత్యము, దుఃఖము సుఖము, శుద్ధము అశుద్ధము. అశుద్ధాన్ని శుద్ధమనిగా అనుకుంటున్నాడు. ఇప్పుడున్న టెంపరీ తాత్కాలికమైనటువంటి సుఖాన్నే శాశ్వతం అనుకుంటున్నాడు, దానికోసం తాపత్రయపడుతూ ఉన్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనిషి ఉండటాన్ని అవిద్య అన్నారు పతంజలి. కాబట్టి శుద్ధమైనది ఎక్కడుందండి? మార్పు రానటువంటిది ఎక్కడ ఉందండి? దివ్యమైనటువంటి జ్యోతి స్వరూపుడు స్వస్వరూపుడై మన లోపల అంతర్లీనంగా దాగి ఉన్నాడు. ఆ దాగి ఉన్నటువంటి స్థితిని మర్చిపోయాం మనం. పైన పొరల్ని చూసి ఏమనుకుంటున్నాము? శాశ్వతం అనుకుంటున్నాం, వాటి కోసం తాపత్రయపడుతున్నాం. కానీ ప్రతి ఒక్క వ్యక్తి తాపత్రయపడవలసినటువంటిది ఏంటి అంటే శాశ్వతమైనది, నిరాకారమైనది, నిర్గుణమైనటువంటి, శుద్ధ చైతన్యమైనటువంటి, ఎటువంటి మార్పు లేనటువంటి, ఆది లేనటువంటి, అంతము లేనటువంటి, మధ్యము లేనటువంటి ఒక ఆత్మ స్థితిని, ఒక స్వరూప స్థితిని, సస్వరూపమైనటువంటి, నిజస్వరూపమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని, ఏమీ అంటనటువంటి శుద్ధ పారదర్శకమైనటువంటి స్థితిని కలిగి ఉన్నటువంటి ఒక బ్రహ్మస్థితిని, ఒక బ్రహ్మాన్ని, ఒక ఈశ్వరుని, ఒక పురుషుడిని మనము తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటమే జ్ఞానము. వీటికన్నిటికీ ఆధారమైనటువంటి ఆ పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ ఈశ్వరుడు, ఆ పురుషోత్తముడు ఎవరైతే ఉంటారో ఆయన ఒక్కడే శాశ్వతుడు అనేటటువంటి విషయం తెలియకపోవటమే అవిద్య, తెలియటమే విద్య అని అన్నాయి ఉపనిషత్తులు. సో కాబట్టి అవిద్య అంటే ఏంటంటే ఇదేనండి, సరైన నాలెడ్జ్ లేకుండా ఇవన్నీ ఇప్పుడు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి రేపొద్దున పేపర్ మీద సంతకం పెడితే ఏమీ లేని అమాయకుడు అవుతున్నాడు, ఏమీ లేనటువంటి దిగంబరుడు అవుతున్నాడు. సో కాబట్టి ఇవన్నీ, ఈ శరీరం ఇప్పుడు బాగుంది, అందంగా ఉంది, మరి కొంతకాలానికి శరీరం అందంగా ఉంటుందా? కాలానికి అనుగుణంగా మార్పు పొందుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఏది శాశ్వతం కాదు. ఇప్పుడున్న ఏది కూడా శాశ్వతం కాదు. ప్రతి దాంట్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. కానీ ఎప్పటికీ మారనటువంటిది ఈ శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపంలో ఎటువంటి మార్పు కలగదు. అటువంటిది తెలుసుకోవటమే విద్య. సో నెక్స్ట్ ది అస్మిత. దిగ్దర్శన శక్యే రేఖాత్మ తైవాస్మిత. దిగ్దర్శన శక్యే రేఖాత్మ తైవాస్మిత. దిగ్దర్శన శక్యే రేఖాత్మ తైవాస్మిత అంటే దృగ్దర్శనము. దృగ్దర్శనం ఇక్కడ మనకి ఈ కనిపించేటటువంటి దృశ్యము ఏదైతే దర్శించుకుంటున్నామో, ఏదైతే చూస్తున్నామో, ఈ యొక్క
బయటికి కనిపించేటటువంటి నేనున్నానండి, నా లోపల భగవత్ స్వరూపం ఉందండి, కానీ పైన ఈ స్థూల శరీరం ఉందండి, ఇది కంటికి కనిపిస్తుందండి, లోపల ఉన్నది కంటికి కనిపించదండి. కంటికి కనిపించకుండా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపాన్ని పైన కప్పినటువంటి ఈ శరీరముతో ఎప్పుడైతే మనిషి తాదాత్మ్యం చెందుతాడో అదే అహంకారమైనటువంటి అస్మితము. ఎప్పుడైతే అజ్ఞానములో ఉంటాడో మనిషి, అవిద్యలో ఉంటాడో ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని గానక నేనే గొప్ప అనుకుంటూ, నాదే గొప్ప అనుకుంటూ, నా వాళ్లే నాకు కావాలి అనుకుంటూ అహంకార పూరితమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉంటారు. దానినే అహంకారము లేదా అస్మితము అంటారు. ఏ వ్యక్తికి అయితే అవిద్య ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది. నాది, నా వాళ్ళు, నాకు ఏం కట్టుకుపోతామంటే పుట్టినప్పుడు ఎట్లాగైతే వచ్చామో మరణించేటప్పుడు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన మానవుడు మరలా నూలు పోగు లేకుండా పంపిస్తారు పైకి. కాబట్టి ఇక్కడ ఏది శాశ్వతం? నేను అనుకునేటటువంటి ఆస్తులు శాశ్వతం కాదు, నాకు అనుకునేటటువంటి కులము శాశ్వతం కాదు, నాది అనుకునేటటువంటి బిల్డింగు శాశ్వతం కాదు, శరీరము శాశ్వతం కాదు, ఎవరు నా వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరు కూడా శాశ్వతం కాదు. కానీ శాశ్వతం అనుకునే బ్రహ్మలో అతడు జీవిస్తూ ఉంటున్నాడు, పనులు చేస్తూ. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఈగోయిస్ట్ క్యారెక్టర్. సో కాబట్టి ఇది అస్మితం. నెక్స్ట్ ఇది రాగము. రాగము అంటే ఏంటండి? రాగము అంటే ప్రేమ. ఒక వ్యక్తి పట్ల ప్రేమ, ఒక వస్తువు పట్ల ప్రేమ, ఒక పదార్థము పట్ల ప్రేమ, ఒక సంఘటన పట్ల ప్రేమ పెంచుకుంటున్నాడు. బంధము. లేడి పిల్ల అంటే జడ భరతుడికి ప్రేమ, అది బంధం. అటాచ్మెంట్ ఈస్ ద మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్ అండ్ డిసీజ్. అన్ని అర్థాలకి కారణం బంధమే. కాబట్టి మనం ఇష్టమైనటువంటి వ్యక్తులు దూరమైన, ఇష్టమైనటువంటి సంఘటనలు లేకపోయినా, ఇష్టమైనటువంటి దృశ్యాలు లేకపోయినా మనకు ఒక రకమైనటువంటి బాధ, దూరం అయిపోతుంటే బాధ. అందుకని అమితమైనటువంటి ప్రేమను కూడా పెంచుకోకూడదు. అందుకని చివరికి పోతా నాలేడి అనుకుంటూ చనిపోయాడు. చివరికి లేడి జన్మ ఇచ్చాడు. మళ్ళా సాధన చేసుకుంటూ రావాలి లేడి జన్మ. సో ఎప్పటికీ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ పొందిన మానవుడు కూడా చివరికి దాన్ని సద్వినియోగపరచుకోకుండా బంధం ఏర్పాటు చేసుకొని చివరికి ఆ బంధము వలన మరలా మరొక జన్మ ఎత్తి మరలా సాధన చేసి మరలా మానవ జన్మ ఎత్తి కైవల్యాన్ని పొందుతాడు. అతని కర్మ సంస్కార రూపేణ అతని కైవల్యం ఎన్ని జన్మలకు వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి సుఖానుసయి రాగ, సుఖము వలన కూడా, ఈ రాగము వలన కూడా మనకి దుఃఖం అనేది వస్తుంది. నెక్స్ట్ ది దుఃఖానుసయి ద్వేష. ఇందాక బంధము, అనురాగము, ఇష్టము వీటన్నింటి వల్ల కూడా మనకి దుఃఖం వస్తుందని చెప్పుకున్నాం. మరి ద్వేషము వల్ల కూడా దుఃఖం వస్తుంది అంటున్నారండి. దుఃఖానుసయి ద్వేష. దుఃఖం ఎప్పుడు వస్తుంది మనిషికి? అతనికి ఇష్టపడిన వ్యక్తి లభ్యం కానప్పుడు, అతని ఇష్టపడినటువంటి పదార్థం లభ్యం కానప్పుడు, అతని ఇష్టపడినటువంటి సంఘటన జరగనప్పుడు, అతని ఇష్టపడినటువంటి దృశ్యము రానప్పుడు. అంటే ఇష్టపడిన వ్యక్తులు రాకపోయినా, ఇష్టపడినటువంటి స్థితి అంటే ద్వేషము వలన కూడా, అంటే నీకు ఇష్టము లేని వ్యక్తులు తారసపడ్డా, నీకు ఇష్టము లేని వ్యక్తులు కనపడినా, నీకు ఇష్టము లేని సంఘటన, నువ్వు ద్వేషించే సంఘటన జరిగిన, వీటన్నింటి వల్ల కూడా దుఃఖం వస్తుంది. నీకు ఇష్టం లేని వ్యక్తికి ఒక లాటరీ, 1 కోటి రూపాయల లాటరీ తగిలితే నీకు ఇష్టము లేని వ్యక్తికి జరిగితే నీకు బాధ, నీకు ఇష్టమైన వ్యక్తికి రాకపోతే అదొక బాధ. ఈ 2 బాధలే, 2 క్లేశాలే. ఈ 2 ఉండకూడదంటారు. కాబట్టి అంటే ఒకళ్ళ మీద ప్రేమ, ఒకళ్ళ మీద ద్వేషం పెంచుకుంటున్నావు. నువ్వు ప్రేమ కోసం బాధపడుతున్నావు, ద్వేషము కలిగినటువంటి వ్యక్తుల కోసం బాధపడుతున్నావు నువ్వు. సో కాబట్టి ఈ సుఖానుసయి రాగ, దుఃఖానుసయి ద్వేష. స్వర సవాహి విదుషాశోపి తథారూఢోభినివేశ. స్వర సవాహి విదుషాశోపి తథారూఢోభినివేశ అంటే ఏంటంటే అభినివేశము. లాస్ట్ వన్ ఇస్ అభినివేశ. అంటే సర్వసవాహి, సర్వము తెలిసినటువంటి పండితులకైనా, సర్వ విదుషోమణులు, అన్ని తెలుసు ఆయనకి, జ్ఞాన సంపన్నులు, కానీ
అటువంటి మహాపండితులకైనా సరే ప్రాణము పోతుంది అనే సందర్భములో ప్రాణము పట్ల భయం ఉంటుందట, భీతి ఉంటుందట. దానిని ఏమంటారు అంటే అభినివేశము అంటారు. ఎంత జ్ఞానము తెలుసుకున్నప్పటికీ కూడా మహాపండితులు అనుకునే వాళ్ళకు కూడా అయ్యో ప్రాణం మీదకి వచ్చేసరికి భయం, అయ్యో నా ప్రాణం పోతుందేమో అని ప్రాణం మీద తీపి ఉంటుందటండి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా వినండి. క్లేశాలు అంటే 5 ఉంటాయి. వాటిని అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అవిద్య అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానం అనేటటువంటి ఒక్క అవిద్య వలన మిగిలిన 4 ఏర్పాటవుతాయి. అహంకారం వస్తుంది. కొంతమంది మీద ప్రేమ పెంచుకుంటావు, కొంతమంది మీద ద్వేషం పెంచుకుంటావు. ప్రేమ కలిగిన వ్యక్తులు నీ దగ్గరికి లేకపోతే నీకు బాధ, ద్వేషం కలిగించినటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వస్తే బాధ. సో కాబట్టి ప్రాణం పోతుందేమో అనేటటువంటి బాధ. ఇవన్నీ కూడా దుఃఖాలు. మరి వీటిని ఏం చెయ్యాలి? మనం వీటిని దుఃఖాలని తొలగించుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అంటే ఏం చేయడం ఏమి లేదయ్యా. తే ప్రతి ప్రసవహేయాః సూక్ష్మాః, తే ప్రతి ప్రసవహేయాః సూక్ష్మాః అని అన్నారు. అంటే ఏంటి? ప్రతిలోమముతోటి వాటిని తగ్గించుకోవాలి అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుఖానుశయ్యి రాగః అని అన్నారు కదండి. అంటే నాకు ఇష్టమైన వ్యక్తులు, పదార్థాలు, సంఘటనల మీద నేను మోహం పెంచుకున్నాను. మరి అవి లభ్యం కాకపోతే నాకు బాధ వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు దేని మీద రాగం పెంచుకోమంటున్నారు? శాశ్వతమైనటువంటి, నిరాకారమైనటువంటి, ఎప్పటికీ మారనటువంటి, పారదర్శకమైనటువంటి, త్రిగుణాతీతమైనటువంటి స్వస్వరూపం ఏదైతే ఉంటుందో, ఏదైతే మారదో దాని మీద ఇష్టం పెంచుకోమంటున్నారు, దాని మీద రాగం పెంచుకోమంటున్నారు. మరి దేని మీద ద్వేషం పెంచుకోవాలట? అశాశ్వతమైన వాటి మీద ద్వేషాన్ని పెంచుకోవాలట. సో దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రతిలోమము. అంటే ఏంటంటే దానికి వ్యతిరేకమైన వాటి మీద ద్వేషము కానీ రాగము కానీ పెంచుకోవటం వలన ఈ దుఃఖాలని మనము తగ్గించుకోవచ్చు అని చెప్పేసి తే ప్రతి ఈ సాధనవాదంలో ఈ దుఃఖాలకు అన్నిటికీ కారణం ఏంటి అంటే మీకు ఆల్రెడీ నేను ఒకసారి ఫస్ట్ సమాధి పాదంలో చెప్పుకున్నాను. ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ వీటన్నింటి ద్వారా మనం తెచ్చుకున్నటువంటి కర్మలు, సంస్కారాలు, ముద్రలు, అనుభవాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ దుఃఖాలకి కారణమవుతాయి. ఒక వ్యక్తి మీద రాగం పెంచుకుంటున్నామన్నా, ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటున్నామన్నా, ప్రాణం మీద భయం ఉంటుందన్నా మనకి అనేక రకాలైనటువంటి ఫ్లక్చువేషన్స్ మైండ్ లో కలగటానికి ఇచ్చేవి ఏంటి అంటే ముద్రలు లేదా సంస్కారాలు లేదా కర్మలు, మూలాలు. సో ఇవే కారణాలు అని స్పష్టంగా సాధన పాదంలో పతంజలి మహర్షి చెప్తూ ఉన్నారు. వీటి వల్లనే మనకి ఆయువు వస్తుంది. అంటే ఈ కర్మల వల్లనే సతిమూలే తద్విపాకో జాత్యాయుపోగాహ. ఒక వ్యక్తి యొక్క జాతి అంటే ఈ కర్మ పరిపాక వల్ల, ఈ కర్మల యొక్క స్థితి వలన, ఈ కర్మలు పెరగటము వలన, ఈ కర్మల వలన, ఈ కర్మలు తొలగించబడటం వలన జాతి కానీ, ఆ వ్యక్తి యొక్క సుఖ సంతోషాలు కానీ, ఆ వ్యక్తి యొక్క ఆయుష్ కానీ ఆధారపడి ఉంటాయి అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ క్లేశాల గురించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి సూత్రాలు ఈరోజు మనం చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసేసి ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇస్ సాధన బాధ అష్టాంగ యోగం. సో ఇటువంటి క్లేశాలను తొలగించుకుంటూ క్రియాయోగ సాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి పతంజలి మహర్షి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే దృశ్యము, ద్రష్ట, ఈ రెండింటి గురించినటువంటి సంపూర్ణమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటూ, సో ఈ ప్రకృతి పురుషుడైనటువంటి ఇతర వ్యక్తుల గురించి పూర్ణ అవగాహన కలిగించుకుంటూ, సో ఈ అవిద్యను నాశనం చేయడానికి, క్లేశాలను నాశనం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి సాధనా మార్గాన్ని మనకి ఇవ్వడం జరిగింది. సో దానినే ఏమంటారు అంటే మనం సమాధి పాదంలో చెప్పుకున్నాం. ఏమని? వివేక ఖ్యాతి కలిగినప్పుడే ఇవన్నీ నశిస్తాయి, ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి, ప్రజ్ఞ కలుగుతుంది అని చెప్పేసి మనం సమాధి పాదంలో తెలుసుకున్నాం. సో ఈ క్లేశాలన్నీ కూడా పోయి సాధనలో పట్టు వచ్చి జ్ఞానపరంగా ఎరుగుతూ సాధన కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తికి వివేక ఖ్యాతి కలుగుతుంది. ఆ
వివేక ఖ్యాతి రావాలి అంటే ఒక ముఖ్యమైనటువంటి సాధనలు నేను చెప్తున్నాను అని చెప్పేసి అష్టాంగ యోగ సాధన గురించి వివరించడం జరిగింది. అదే 28వ సూత్రం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పతంజలి యోగ సూత్రంలో అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. దానిని అష్టాంగ యోగ వివరణ కింద మనం చెప్పుకుంటాం. సో యోగాంగాలను కనుక అనుష్ఠిస్తే చిత్తమాలిన్యం తొలగి వివేక ఖ్యాతి కలుగుతుంది అని చెప్పేసి ఆయన సాధన పాదంలో 28వ సూత్రంలో చెప్తూ ఉన్నారు. సో యోగాంగానుష్ఠానాద శుద్ధిక్షయే జ్ఞాన దీప్తిరా వివేక ఖ్యాతే అని చెప్పేసి ఈ యోగాంగాలని ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారికి చిత్తమాలిన్యం తొలగి వివేక ఖ్యాతి కలుగుతుంది, పూర్తి అయినటువంటి జ్ఞానము కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి ఆ అష్టాంగాలు ఏంటి కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ లో మరలా మనము తెలుసుకోవడం జరుగుతుంది. సో నౌ టుడే నేర్చుకున్నవి ఏమిటి అంటే ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకున్నవి సమాధి పాదములో సాధన చేయడము వలన రతంబర ప్రజ్ఞ కలుగుతుంది. ఆ కలిగినప్పుడు ఆ వ్యక్తి ఇంకా సమాధి సాధన కంటిన్యూ చేయడం వలన అతనికి సంస్కార శూన్యమై ఒక్క సంస్కారం కూడా తొలగిపోయి నిర్బీజమై సమాధిని పొందుతాడు, కైవల్యాన్ని పొందుతాడు అని సమాధి పాదం కంక్లూడ్ చేసుకుంటూ సాధన పాదంలోకి ఎంటర్ అయ్యి క్రియాయోగాన్ని ప్రతిపాదిస్తూ క్రియాయోగము ఎందుకు తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానమని, తపస్సు అంటే నిరంతరము పెట్టుకున్న సంకల్పాన్ని సాధన చేస్తూ నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ ఆ వచ్చిన ఫలితం అంతా కూడా ఈశ్వరుడికి అర్పిస్తూ ఉండేటటువంటి స్థితిని క్రియాయోగం అంటారని, ఈ క్రియాయోగము మానవునికి వచ్చే దుఃఖాలని నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది అని, మరి ఆ దుఃఖాలు 5 రకాలుగా ఉంటాయని, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం అని. అవిద్య అంటే సరైనటువంటి నిత్యమైనటువంటి ఏకత్వమైనటువంటి ఈ విశ్వానికి అంతటికి ఆధారమైనటువంటి స్థితిని గురించినటువంటి పరిపూర్ణ అవగాహన లేకపోవటమే అవిద్య అని. సో ఈ అవిద్య వలన మనిషికి అహంకారం అనేటటువంటి అస్మిత ద్వేషం వస్తుందని, కొంతమంది మీద ద్వేషం పెంచుకుంటాం, కొంతమంది మీద రాగం పెంచుకోవటం వల్ల అవి దొరకనప్పుడు లభ్యము కానప్పుడు దుఃఖం వస్తుంది అని, ప్రాణము పోతుంది అని తెలిసినప్పుడు భయం పట్టుకుంటుంది. అది ఎంతటి మహానుభావులకైనా మహాపండితులకైనా దాన్ని తప్పించుకునే అవకాశం లేదు అని చెప్పి 5 రకాల క్లేశాల గురించి, సో ఆ క్లేశాలని తగ్గించుకోవటం కోసం ఎటువంటి సాధన చెయ్యాలి అనేటటువంటిది, ఆ సాధన కోసమే మనకి అష్టాంగ యోగము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన ప్రక్రియను, సాధన మార్గాన్ని మనకి పతంజలి మహర్షి ఇవ్వడం జరిగింది. మరి ఆ సాధనాల గురించి, ఆ అష్టాంగాల గురించి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో టుడే దిస్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ పతంజలి యోగ సూత్రాస్. సో ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఇది. కాబట్టి మన జీవితంలో మనము పెట్టుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్స్ కానీ ఆ లక్ష్యాలు కానీ నెరవేరాలి అంటే మనం తప్పకుండా తపస్సుగా దాన్ని తీసుకోవాలి. ఆ తపస్సుగా నిరంతరం దాన్ని మననం చేసుకుంటూ దాని కొరకు మనమేం చేయాలి, ఫిజికల్ గా మెంటల్ గా ఏం చేయాలి, మరి ఎటువంటి సమాచారాన్ని సేకరిస్తే అది దృఢమవుతుందో తెలుసుకుంటూ ఆ వచ్చిన ఫలితాన్ని ఈశ్వరుడికి అర్పిస్తూ ఉన్నప్పుడు నిరహంకార స్థితిలో ఉండి మనిషి తప్పకుండా సమాధి స్థితిని, తద్వారా నిర్వీచ సమాజ స్థితిని, తద్వారా ధర్మమేఘాన్ని పొంది విమయాన్ని పొందుతారు అని మనం తెలుసుకోవడం జరిగింది. సో ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి, అందరికీ విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ, డౌట్స్ ఏమన్నా ఉంటే నిన్నటి క్లాస్ లో మరియు ఈ క్లాస్ లో అనుమానాలు ఏమంటే అడగవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం గారండి, మీరు జర్నీలో ఉంది కూడా మా తాలూకా రిక్వెస్ట్ ని మన్నించి, మీరు జర్నీలో ఉన్న కూడా మా రిక్వెస్ట్ ని మన్నించి మీరు క్లాస్ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు మేడం గారండి. ఎందుకంటే మీరు జర్నీ చేస్తున్నారు, మీరు వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్
బట్ స్టిల్ మీరు మా యొక్క అభిమానం వచ్చి మీరు క్లాస్ తీసుకున్నారంటే ధన్యవాదాలు మేడం గారండి. రియల్లీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ మేడం. ధన్యవాదాలు. నమస్తే మేడం గారండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి అడగండి మేడం గారికి. మేడం గారికి డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. ఎందుకంటే నిన్న క్లాసు ఈ రోజు క్లాస్ మీద నిన్న క్లాస్ కూడా ఆవిడ రిపీట్ చేయడం జరిగింది. చెప్తూనే కూడా ఆవిడ నిన్న క్లాస్ లో కూడా ఏం చెప్పాను అని చెప్పి కూడా ఆవిడ ఒక్కసారి మనకి రిపీట్ చేయడం జరిగింది. దాన్ని ఒకసారి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ చూడండి. ఎవరికైనా ఉన్నది అడగండి తల్లి. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి. ఎందుకంటే పతంజలి మహర్షి ద్వారానే యోగము అంటూ మనకి చెప్పబడింది. అటువంటి ఆయన నిర్దేశించే సూత్రాలు ఏమిటి, మనకి ఎలా చెప్పారు, మన నియమం ఎలాగ ఉండాలి, ఆయన కూడా చెప్పారు. ఆయన అష్టాంగ యోగం గురించి అంతా మొత్తం విశదీకరించడం జరిగింది. అదే మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి మీరు అడగండి. ఏమైనా ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఎటువంటిది ఉన్నా పర్లేదు మీకు. చెప్పారు అవిద్య, అస్మిత, రాక, ద్వేష, అభినవేశం అని చెప్పారు. దానికి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగండి. అభినవేశం అంటే ఏంటి, లేకపోతే రాగం అంటే ఏంటి, ద్వేషం అంటే ఏమిటి, అవిద్య అంటే ఒక్కసారి మీరు అడగండి. అడిగి దాన్ని నేర్చుకుంటేనే మనం నేర్చుకుంటాం. అడగండి. మేడం, క్రియాయోగంలో 3 చెప్పారు కదా, తపస్సు, జ్ఞానం, ఇంకోటి చెప్పండి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర